హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఈరోజైతే మన ఇంటి వంటలో ఫస్ట్ నేను కటర్ చూపిస్తున్నానండి. ఉల్లిపాయలు కట్ చేసుకుంటానికి డీమార్ట్లో తెచ్చాను, కానీ 200 రూపాయలు అయినా సరే బాగా పనిచేస్తుంది. ఒక ఉల్లిపాయ 4 ముక్కలు చేసి దాంట్లో వేసి మనం నొక్కితే మటుకి చక్కగా మనకి ఏ టైపు కావాలంటే ఆ టైప్లో కట్ చేస్తుంది అనమాట. ఇది వచ్చాక చాలా బెనిఫిట్ వచ్చింది నాకైతే. పచ్చిమిరపకాయలు కానీ, ఇది అల్లానికి కానీ, చిన్నుల్లిపాయలకు కానీ, ఇంకా దొండకాయలు, టమాటాలు, సొరకాయ ముక్కలు వేసినా కూడా భలే కట్ చేస్తుంది. మనకి కావలసిన చూసుకోవాలి, కాకపోతే మనం చూసుకుంటూ ఉండాలి. అప్పుడు కానీ ఇది మంచిగా మనకి కట్ చేసే కొంత బాగా అవుతుంది. ఒక 2 రోజులు మనం ఆపామంటే కొంచెం ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు కొద్దిగా గట్టిగా అనిపించింది, కానీ నొక్కగానే అది భలే బాగానే ఉంటుందండి. నిజంగా ఇది వచ్చాక అన్ని కూరగాయలు అన్ని వంటలు కూడా తొందరగా అయిపోతున్నాయి. అలాగే ఈరోజు మన ఇంటి వంటలు అయితే కోడిగుడ్డు పన్నీరు పొరుటండి. చాలా బాగుంటుంది, మనకి ప్రోటీన్ అందుతుంది. అలాగే పిల్లలకు కూడా కోడిగుడ్డు రోజు ఉడకపెట్టించినా కూడా ఒక టైప్లాగా తినరు, కాబట్టి ఇలాగ వాళ్ళకి ఇష్టమైనట్టుగా పన్నీరు పెట్టినట్టు ఉంటుంది. అలాగే మనం కోడిగుడ్డు కూడా వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది. జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇక మామూలే, కాకపోతే పన్నీరు కూడా చిన్నగా కొయ్యాలి, పెద్దగా కొయ్యకూడదు. పిల్లలకి చిన్నగా కోస్తే కోడిగుడ్డు పొరుట్లోకి వెళ్ళిపోయి తినేస్తారు.